హలో ఎవ్రీవన్. అమెరికా వెళ్ళాలంటే డయాబెటీస్, ఒబెసిటీ ఇవి రెండు ఉంటే అమెరికా వీసా రద్దు అవుతుందట. సో ఇదేంటి మరొక కొత్త నిబంధనలతోటి వచ్చిందంటున్నారు. సో దీని మీద ఒకసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో చెప్పి సార్, ఏంటి సార్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇవి రెండు ఉంటే వెళ్ళడానికి కుదరదు అమెరికా? అసలు ఫ్లైటే కూడా ఎక్కడానికి ఇబ్బంది వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. ఒక విధంగా మంచిదే, అందరూ అమెరికా 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 అనిపోయే వాళ్ళు ఇంకా వేరే యూరోపియన్ కంట్రీస్, కెనడానో, ఆస్ట్రేలియా ఎక్కడెక్కడికో వెళ్తారు. ఇంకా ఎందుకంటే ఆయన ఎస్పెషల్లీ భారతదేశం మీద కక్ష కట్టాడు, పిచ్చి పిచ్చి సుంకాలన్నీ విధిస్తున్నాడు. రీసెంట్గా టెక్ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక సమావేశం పెట్టి మెయిల్ ఏదో ఇచ్చారంట. భారతీయుల్ని మీరు ఎవరు రిక్రూట్ చేసుకోవద్దు, ఒకవేళ చేసుకున్నా టెక్ దిగ్గజాలుగా ఎవరిని భారతీయుల్ని పెట్టుకోవద్దు అన్నట్టుగా. అంటే ఒక సుందర పిచాయ్ లాంటి వాళ్ళని, సీఈఓలుగా స్థాయి ఉండే వాళ్ళని ఎవరిని తీసుకోవద్దు అనేది. అంటే ఏదో ఒక విధంగా కడుపు మంటతో ఇచ్చే స్టేట్మెంట్ ఇవన్నీ. ఆల్రెడీ $1600 ఏదో ఉన్నది $1,00,000 ఎంతో పెంచేశాడు. ఏది డిపాజిట్ అమౌంట్, వీసాకి, చదువుకోవడానికి, ఎంఎస్ చేయడానికి వెళ్ళే వాళ్ళకి. ఓకే. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఒబేసిటీ, షుగర్ ఈ రెండు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఎవరు కూడా వీసా జారీ చేయడు. అంటే అట్లీస్ట్ మనం ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళనివ్వడు అనమాట. దీనికి వాళ్ళు చెప్పే సాకు రీజన్లు ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఉండే ఎంబసీలకి, కాన్సులర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. ఏమని, ఇట్లా హృద్యోగ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ లాంటి సమస్యలు ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వీసా యాక్సెప్ట్ చేయకండి, రిజెక్ట్ చేసేయండి. దెర్ ఇస్ నో, అంటే వాడి ఎంత మెరిట్ ఉన్నా, వాడికి ఎంత ఇక్కడ కంపెనీ ఏ జాబ్ ఏమున్నా కూడా వీసా యాక్సెప్ట్ చేయొద్దు అనేది వాడి కాన్సెప్ట్. అంటే ఎందుకు దానికి వాళ్ళు చాలా తెలివిగా కప్పిపుచ్చుకునే సమాధానం ఏంటంటే అమెరికాలో ఉండే ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వమే ఈ సిటిజన్షిప్తో పాటు ప్రతి ఆరోగ్య బీమా ఫ్రీ, వాళ్ళకి ఎడ్యుకేషన్, హెల్త్ కంప్లీట్గా ఫ్రీ ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే అదే ఈ ఏదైతే ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారో వాటి జీతాలు కూడా ఎక్కువ ఉంటాయి కదా. జీతాలు అవి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి అంత సర్వీస్ చేసేటప్పుడు దానికి ఎక్విప్మెంట్ సంబంధించి ఎంతమందికి ఎంత ఖర్చు పెట్టాలి, వాళ్ళు దాన్ని ఏమంటారు, మానసిక సమస్యలు కానీ, హృద్యోగ సమస్యలు కానీ, క్యాన్సర్ లాంటి సమస్యలు కానీ వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ చాలా కాస్ట్తో ఉన్నది. అవన్నీ మనం పెట్టుకోవాలంటే ప్రభుత్వం మీద భారం పడుతుంది. అందుకే ఇటువంటి నిబంధనలు పెట్టాలి అని అంటాడు. అంటే పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ అన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే రీసెంట్గా న్యూయార్క్ మేయర్ పదవి పోయింది, తర్వాత ఏవైతే ఇంకోటి వర్జీనియా వాటివి గవర్నర్ పోస్టులు కూడా గెలవలేదు, ఈ డెమోక్రటిక్ వాళ్ళకి గెలుచుకున్నారు. సో ఈ కడుపు మంటతో ఇంకా పతనం, అరే సంవత్సరంన్నర అయింది ఆయన వచ్చి, అప్పుడే ఈయనకి పతనం ఎదురుగాలు వీస్తున్నాయన తలంపులో ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి, మన అందరి దృష్టిని ఆకర్షించాలి, నా ప్రభుత్వమే, నా గవర్నమెంటే సూపర్ అనుకోవాలి అనే తలంపులో నోటుకొచ్చిన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, పిచ్చి పిచ్చి ఆంక్షలని విధిస్తున్నాడు. ఏదో ఒక ముందంతా నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించాడు. ఆ నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడైతే రాలేదో ఇంకా పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అంటే వయసు కూడా మీద పడింది. ఇప్పుడు మన దగ్గర అయితే సింపుల్గా ఏమంటావు, 70 ఏళ్ళు పైబడినోడికి అడిగి చాదస్తుంరా అని అనుకుంటాం. ఇప్పుడు అక్కడ చాదస్తం కూడా వచ్చేసింది. అండ్ పైపెచ్చు కఠినంగా ఉండే ఒక బిజినెస్ మ్యాన్ వాడు, ఒక అంటే అయ్యో జాలి కరుణ ఇటువంటివి ఏమీ లేని ఒక బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉంటాడు, ఎంతసేపు బిజినెస్, నాకు ఎంత వచ్చింది, నేను ఎంత ఒక ప్రాజెక్ట్ మీద ఎంత పెడితే నాకు ఎంత షేర్ వచ్చింది, ఎంత లాభం వచ్చింది, ఇదే ఆలోచిస్తాడు తప్ప ప్రజల కష్ట సుఖాలు కానీ, పార్ట్నర్స్ యొక్క అభిరుచులు కానీ వేటిని టాలరేట్ చేయడు వాడు. సో అటువంటి వాడికి అధ్యక్ష పీఠం రెండోసారి ఇస్తే ఇంకెలా ఉంటుంది. కసిగా వచ్చాడు. రెండోసారి కూడా ఆయన క్యాన్వాసింగ్ జరుగుతున్నప్పుడు బుల్లెట్ జస్ట్ చెవి పక్క నుంచి వెళ్ళడం, ఆ ఇంజ్యూరీ అవ్వడం, సానుభూతి క్రియేట్ అయిపోయింది. లోకల్ కాన్సెప్ట్ ఏది స్థానికత అనే మీద ఒక్కసారిగా సానుభూతి క్రియేట్ అయిపోయి మొత్తానికి గెలిచేశాడు. లేదా గెలవాల్సిన మనిషి కాదు అసలు, అంటే నువ్వా నేనా అనే ఉన్న పరిస్థితిలో ఉండేది. సో ఇప్పుడు ఏదైతే మనకి భారతదేశంతో సత్సంబంధాలు సరిగ్గా నెలకొల్పలేకపోతున్నాడో, పైపెచ్చు మోడీ ప్రభుత్వం కూడా ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారంటే వాడు ఎవడెవడ మీద ఆంక్షలు విధిస్తున్నారో వాళ్ళందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చైనా మీద కూడా ఆంక్షలు విధిస్తే మొన్న చైనాలో వాళ్ళు వెళ్ళి షార్జా క్యాంపెయినింగ్కి వెళ్ళి చైనా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా ఆయన జీపింగ్తోని మొత్తం కరచాలన చేసి రాసుకొని పూసుకొని తిరిగాడు. ఎందుకు? అమెరికా వాడి కడుపు మంట పెరగాలని. ఏం చేసుకుంటూ చేసుకో.
అంటే ప్రపంచంలో ఉండే 197 ఎన్నో దేశాలు ఉన్నాయి ఇప్పటివరకు, మొత్తం అన్ని ఖండాలకి కలిపి. ఈ 197 దేశాల్లో కూడా నాకు తెలిసి ఒక 2-3 దేశాలు తప్ప మిగతా అన్ని దేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు. ఎస్, భారతీయులు లేని ప్రపంచమే లేదు, దేశమే లేదు. అటువంటి దానికి వసుదై కుటుంబంలో అభివృద్ధి చెందుతున్న జీడిపిలో 4th ప్లేస్లో ఉన్న భారతదేశాన్ని నిజంగా నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రులు ఉండడం, ప్రపంచాలంతటి కూడా దేశాలన్నీ తిరిగి అందరితో కూడా సత్సంబంధాలు నెలకొల్పడం, ఇదంతా కడుపుమంటగా ఉంటుంది ఆయనకి. ఎంతసేపు ఆయన ఎంత చేసినా కూడా రష్యా కానీ ఇజ్రాయెల్ మనకి ఎప్పుడు సపోర్టే. ఇజ్రాయెల్ వాళ్ళు మనం వాళ్ళకి కోరుకోకపోయినా, వాళ్ళకి మనం హెల్ప్ అడగకపోయినా, ఇజ్రాయెల్ మనం జస్ట్ వాళ్ళ వైపు చూస్తే చాలు వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. మీరు వాళ్ళు మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మన ఇండియన్ ఆర్మీకి ఒక లెటర్ రాశారంట, మీరు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ ఆటమిక్ ప్లేసెస్ ఉన్నాయో ఆటం బాంబ్ సంబంధించి అవి మాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు, మేము మిగతా చూసుకుంటామని. కానీ మన వాళ్ళు వద్దులే చేయాలంటే వాళ్ళకి కూడా తెలియదని కాదు, అంటే మేము మీ వెనకున్నాము అని చెప్పడానికి వాళ్ళు ఇచ్చే ఒక సందేశం అది. అట్లాంటి ఇప్పుడు ఇజ్రాయెల్ లేకపోతే అమెరికా గవర్నమెంటే పడిపోతుంది, ఇజ్రాయెల్ సపోర్ట్ లేకపోతే. ఎందుకంటే ఏదైతే ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని జూడిస్ ఏదో అంటారు, వాళ్ళు జ్యూస్ అంటారు. ఆ జ్యూస్ సంతతి చెందిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు మంచి మంచి బిజినెస్ స్థాయిలో ఉన్నారు. ఎక్కువ మంది సింహభాగం అమెరికా యొక్క జీడిపిలో సింహభాగం ఉండేది ఆ జ్యూస్ సంతతి చెందిన వాళ్ళే. ప్రతి ఇన్వెన్షన్ వాళ్ళకి సంబంధించిందే. సో వాళ్ళు కానీ వెళ్ళి తిరిగారా అమెరికా కొలాప్స్ అయిపోతుంది. సో అందుకు అటు ఇజ్రాయెల్ ఏమి ఎదురు చెప్పలేరు, రష్యాకైతే మాట్లాడలేడు. మొన్న దాన్ని ఉక్రెయిన్ మీద రష్యా అటాక్ చేస్తున్న దానికి ఈ సపోర్ట్గా వెళ్ళాడు, కానీ తిరిగి ఉక్రెయిన్ మీద సీరియస్ అయిపోయి తప్ప రష్యాని ఏం చెప్పలేకపోయాడు. పేరుకే అమెరికా అగ్రరాజ్యం, ప్రపంచ పెద్దన్న ఈ బిల్డప్లు తప్ప ఏమీ లేదు. పైగా మనకన్నా భయంకరమైన అప్పులు ఉన్నాయి వాళ్ళకి. కాకపోతే సువిశాలమైన దేశం, తక్కువ జనాభా, ఎక్కువ అంటే ఎక్కువ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, పాపులేషన్ తక్కువ, రిసోర్సెస్ ఎక్కువ. సో దానివల్ల వాడు పైగా ఈ ప్రపంచంలో ఏ ఒక్క దేశం ఆడకన్నాడు అభివృద్ధి చెందిపోతుంది, డెవలప్ అయిపోతుందంటే చూసి తట్టుకోలేడు. అక్కడ ఏదో ఫిట్టింగ్ పెడతాడు, వాళ్ళని పతనం చేసేలా వరకు వదలడు చిన్న చిన్న దేశాలే. సో అట్లాంటి అమెరికా మన భారతీయులు ఎక్కువగా వెళ్ళి వాళ్ళకి ప్రతి దగ్గర కూడా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు, మన వాళ్ళకి కష్టపడే తత్వం ఎక్కువ కాబట్టి వాళ్ళ టెక్ దిగ్గజాలందరికీ చెప్పాడంట మన వాళ్ళని భారతీయులు తీసుకోవద్దని. పైపెచ్చు స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎక్కువ ఆంక్షలు పెట్టేది కూడా ఈ వీసా విషయంలో, స్టూడెంట్ వీసా విషయంలో భారతీయులకి ఎక్కువ ఆంక్షలు పెట్టమంటున్నాడు. అయినప్పటికీ మన వాళ్ళు $1,00,000 అయినా కూడా ఏదో బ్యాంక్ లోన్ పెట్టుకొని ఏదో ఒకటి మేనేజ్ చేసుకొని ఆ అమౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించుకొని వెళ్తున్నప్పటికీ నీకు షుగర్ ఉంటే వీసా క్యాన్సిల్, ఒబేసిటీ ఉంటే వీసా క్యాన్సిల్, మానసికమైన రుగ్మతలు ఉంటే వీసా క్యాన్సిల్. అంటే ఏదో ఒక విధంగా భారతీయుల్ని కట్టడి చెయ్యాలి అనేది దాని ఉద్దేశం. మనం వాడు ఎన్ని ఉపాయాలు వేసినా దానికి రెట్టింపులో మనం టెక్నాలజీ వాడి వేరే విధంగా కూడా ఆలోచిస్తున్నాం. అయిపోయింది కదా. అంటే వాడు ఎన్ని ప్లాన్లు వేసినా అంటే ఈ ఆఖరికి ఇప్పుడు కొన్నిసార్లు సందర్భాల్లో మన దగ్గర నయం కానప్పుడు విదేశాలకు కూడా తీసుకెళ్తున్నారు కదా, మరి అప్పుడు నీకు వచ్చే లాభం పోతుంది కదా. నీకు మానసికంగా లేదంటే క్యాన్సర్ పరంగా జబ్బు ఉంది కాబట్టి నువ్వు అమెరికా రావద్దని క్యాన్సర్కి వీసా క్యాన్సిల్ చేస్తే మరి నీ దేశానికి వచ్చే రాబడి పోయినట్టే కదా. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు ఏంటి? ఇప్పుడు సీనియర్ మన విదేశాలకు వెళ్ళి షూటింగ్ చేస్తారు సినిమా వాళ్ళు, వాడు పే చేస్తారు, అందులో సీనియర్ ఆర్టిస్టులు ఉంటారు. సీనియర్ ఆర్టిస్టులు ఖచ్చితంగా షుగరు, ఒబేసిటీ ఏదో ఉంటుంది. ఇవాళ ప్రతి 5గులో ఒకరికి షుగర్ ఉంటుందంట. మన షుగర్ ఉన్నప్పుడు వాడు వీసా ఇవ్వనంటే రేపు నా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటే నీకు రావాల్సిన రాబడి రాదు కదా. టూరిజం మీద వచ్చే రాబడి అంతా పోయినట్టేగా. మరి అట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు ఎందుకు చేస్తున్నాడో తెలియట్లేదు. చూడాలి మరి ఇంకా కొత్త పొంతలు ఏం తొక్కుతుందో, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం పెడతాడో వెయిట్ అండ్ సీ. ఇలాంటి ఆకాంక్షలతో అయినా మన భారతదేశం అటు మొగ్గు చూపకుండా ఉంటుందో లేదో చూద్దాం సార్ ఒకసారి. థ్యాంక్ యూ.